సో గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఏంటంటే మనము మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అయితే ఏవైతే ఉన్నాయో మనకి 10th క్లాస్ లెవెల్లో, లెట్ ఇట్ బి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ కోఆర్డినేట్ జామెట్రీ ఆర్ ట్రిగ్నోమెట్రీ, సో వీటి వెనకాల ఉన్న ప్రూఫ్ని మనము ఏముంది అండ్ ఆల్సో ఈ ఫార్ములాస్ దేని బేస్ చేసుకొని డిరైవ్ అయినాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ nth టర్మ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇది ఎలా వచ్చింది ఈ ఫార్ములా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ అంటే an. సో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. a ప్లస్ n-1 ఇంటూ d. అయితే ఈ ఫార్ములా ఎలా వచ్చిందనమాట? రైట్, చూద్దాం. చూడండి. సో జనరల్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న నెంబర్స్కి వాటి యొక్క మెయిన్ రూల్ ఏంటంటే, జనరల్గా ఏంటంటే టూ కన్సెక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ సేమ్ అలానే కంటిన్యూ అయిపోయింది అనుకోండి, సో దాన్ని మనం దెన్ వీ కెన్ సే దట్ ద సిరీస్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఇఫ్ డిఫరెన్స్ ఇస్ సేమ్, ఇఫ్ డిఫరెన్స్ ఇస్ మెయింటైన్డ్ సేమ్ బిట్వీన్ టూ కన్సెక్యూటివ్ టర్మ్స్, దెన్ వీ కెన్ సే దట్ ద సిరీస్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ డి, a plus 2d, a plus 3d, a plus 4d and so on up to a plus n-1 into d. అయితే దీన్నే మనం nth టర్మ్ ఫార్ములాగా గుర్తుపెట్టుకుంటాం. అయితే nth టర్మ్ ఎలా వచ్చింది ఈ ఫార్ములా? ఇవన్నీ టర్మ్స్ ఎలా డిరైవ్ చేస్తాయి? ఎందుకు a ప్లస్ డి, a ప్లస్ 2dగా రాసుకున్నామంటే, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో జనరల్గా మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక సిరీస్ ఉంది అని తెలియదు అనుకుందాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక సిరీస్ ఉంది అని మనకి తెలియదు అనుకుందాం. సో ఇప్పుడు ర్యాండమ్గా టర్మ్స్ ఏమవుతాయి? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అండ్ సో ఆన్ టు nth టర్మ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఈ టర్మ్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మనకి nth టర్మ్ ఫార్ములా ఏమవుతుంది అనేది మనము ఈ వీడియోలో డిరైవ్ చేయబోతున్నాం ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ a1, a2, a3, a4, a5 అండ్ సో ఆన్ టు an ఆర్ ఇన్ AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకుందాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని చెప్పాలంటే కంపల్సరీగా ఉండాల్సిన రూల్ ఏంటంటే, దేర్ షుడ్ బి ద సేమ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కన్సెక్యూటివ్ టర్మ్స్. అంటే సో మనకి డి వాల్యూ సిడిఆర్ డి అంటాం. సిడి అంటే కామన్ డిఫరెన్స్ ఆర్ డి అంటాం. సో డి వాల్యూ ఏమవ్వాలి మనకి? a2 మైనస్ a1. అంటే ఈ రెండు టర్మ్స్కి డిఫరెన్స్ తీసుకున్నా సేమ్ రావాలి, ఈ రెండు టర్మ్స్కి డిఫరెన్స్ తీసుకున్నా సేమ్ రావాలి. అంటే a2 మైనస్ a1 ఆర్ a3 మైనస్ a2 ఆర్ a4 మైనస్ a3 ఆర్ a5 మైనస్ a4 అండ్ సో ఆన్ టు an-1. ఓకే. సో ఎలా డిఫరెన్స్ తీసుకున్నా కూడా మనకి డి వాల్యూ సేమ్ రావాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ ద సిరీస్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు a1 వాల్యూని ఏ అనుకుంటా, a1 వాల్యూని జనరల్గా మనం ఏ అనుకుంటాం. అయితే a2 ఎలా వస్తుంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ a2 డిరైవ్ చేయాలి కాబట్టి నేను డి ఫార్ములాని a2కి రిలేట్ చేసుకుంటా. సో వీ నో దట్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 కాబట్టి ఈ మైనస్ a1 అవతల పోతే ఏమవుతుంది? నాకు ప్లస్ a1. సో a1 ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు a2. చూడండి ఇక్కడ రాస్తుంది. దేర్ ఫోర్ a2 ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ d. ఐ థింక్ ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నాం కదా, a1 ఏమనుకోవచ్చు మనం? ఏ అనుకోవచ్చు. సో a1 కెన్ బి రిటన్ యాజ్ ఏ కదా, a1 అన్నా ఏ అన్నా ఒకటే కాబట్టి సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ a ప్లస్ d. సో a2 అంటే a ప్లస్ d. ఇది డిరైవ్ అవ్వాలంటే కంపల్సరీ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ సేమ్. అది ఇక్కడ రాసాను చూడండి. సేమ్ కామన్ డిఫరెన్స్ కాబట్టి a2 మైనస్ a1 చేసినా ఒకటే వస్తుంది, a3 మైనస్ a2 చేసినా ఒకటే వస్తుంది, a4 మైనస్ a3 చేసినా ఒకటే వస్తుంది, అండ్ a5 మైనస్ a4 చేసినా ఒకటే వస్తుంది అనమాట. అండ్ దట్ ఈస్ వై a2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ d. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను a3 కనుక్కోవాలనుకోండి, ఇవి రెండు రిలేట్ చేసుకుంటా. డీని a3 ఉన్న టర్మ్ని రిలేట్ చేసుకుంటాను చూడండి. సో ఐ కెన్ రైట్ d యాజ్ a3 మైనస్ a2, d యాజ్ a3 మైనస్ a2. సో అప్పుడు a3 కనుక్కోవాలంటే a2 అవతల పోతే ఏమవుతుంది? నాకు ప్లస్ అవుతుంది. ఎందుకు? ఈ పక్క మైనస్ అవుతుంది కాబట్టి a2 అవతల పోతే ఏమవుతుంది? నాకు ప్లస్. సో a3 ఈజ్ ఈక్వల్ టు ఐ కెన్ రైట్ యాజ్ a2 ప్లస్ d. అయితే అగైన్ a2 అంటే ఏంటి? ఆల్రెడీ మనం డిరైవ్ చేసుకున్నాం. a2 అంటే a ప్లస్ d. సో అది ఇక్కడ రీప్లేస్ చేసేయండి. a2 బదులు a ప్లస్ d పెట్టేసేయండి. a ప్లస్ d
ప్లస్ డి. సో a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d. a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d. అయితే ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటంటే జనరల్గా మనం థర్డ్ టర్మ్ కనుక్కోవాలంటే సెకండ్ టర్మ్కి డి యాడ్ చేసి సరిపోద్ది. కానీ ప్రతిసారి మనము ఈ టర్మ్ ప్రజెంట్ టర్మ్ కనుక్కోవాలంటే ప్రీవియస్ టర్మ్ తెలిసి ఉండాలి. ఫర్ సపోజ్ మనకు ప్రీవియస్ టర్మ్ తెలియకుండా రైట్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టర్మ్లో 10th టర్మ్ లేకపోతే 15th టర్మ్ కనుక్కోమంటే మనము 15th టర్మ్ కనుక్కోవాలంటే 14th టర్మ్ వరకు కనుక్కోండాలి. సో మనకు 14th టర్మ్ తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, కష్టమైపోతుంది కదా. సో కాబట్టి దీస్ ఫార్ములాస్ ఆర్ ఆల్వేస్ డిరైవ్డ్ బేస్డ్ ఆన్ ది ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. అంటే ఏంటంటే మనకి మధ్యలో ఏదైనా టర్మ్ తెలియకపోయినా కూడా ఫస్ట్ టర్మ్ తెలుసుంటే చాలు, ఏ వాల్యూ డి వాల్యూ తెలుసుంటే చాలు, వీ కెన్ రైట్ ఎనీ టర్మ్ సమ్వేర్ ఇన్ ద మిడిల్. సో కాబట్టి a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d. ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్, మనకి a3 అంటే a2 ప్లస్ d రాసుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఫార్ములా అనేది మనము ఫస్ట్ టర్మ్ని రెఫరెన్స్గా తీసుకుంటాం. సో కాబట్టి a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d. సో ఇప్పుడు a4 కనుక్కోవాలనుకోండి, సో d ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు తెలుసు a4 మైనస్ a3 కాబట్టి ఐ కెన్ రైట్ a4 యాజ్, ఈ మైనస్ a3 అవతల పోతే ఏమవుతుంది నాకు ప్లస్ a3. సో a4 ఈజ్ ఈక్వల్ టు a3 ప్లస్ d అండ్ a4 ఈజ్ ఈక్వల్ టు a3 అంటే ఏంటి, a ప్లస్ 2d. సో a ప్లస్ 2d రీప్లేస్ చేసుకోండి ప్లస్ d. సో a4 కెన్ బి రిటన్ యాజ్ a ప్లస్ 2d ప్లస్ d ఏమవుతుంది నాకు 3d. సో a4 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3d. అండ్ దిస్ ఈస్ హౌ మనకి ఫార్ములాస్ అయితే డిరైవ్ అవుతాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి మనకు ఒక ప్యాటర్న్ అయితే వచ్చేసింది చూడండి. ఆ ప్యాటర్న్ ఏంటి, a1 అంటే a, a2 అంటే a ప్లస్ 1d ఆర్ a ప్లస్ d, a3 అంటే a ప్లస్ 2d అండ్ a4 అంటే a ప్లస్ 3d. సో ఇక్కడ మనకి ఇక్కడ సెకండ్ టర్మ్ కనుక్కోవాలనుకోండి, d ముందర కోఎఫిషియంట్ మనకి 1 ఉంటుంది. థర్డ్ టర్మ్ కనుక్కోవాలంటే d ముందర కోఎఫిషియంట్ 2 ఉంటుంది. ఫోర్త్ టర్మ్ కనుక్కోవాలంటే d ముందర కోఎఫిషియంట్ 3 ఉంటుంది. అంటే ఒకటి తగ్గు ఉంటుంది కాబట్టి సో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. And this is how we derive the formula of nth term of arithmetic progression. సో దీన్నే మనము మ్యాథమెటికల్ ఇండక్షన్ అని ఒక కాన్సెప్ట్ యూస్ చేసి కూడా మనం ప్రూవ్ చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హియర్. ఓకే, సో ఈ విధంగా మనకి nth term of arithmetic progression ఫార్ములా అయితే డిరైవ్ చేసుకోవచ్చు అనమాట, రైట్. మెయిన్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిరైవ్ చేసేటప్పుడు అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తాం దాన్ని. సో దాన్ని ప్రిన్సిపల్ పైన ఇక్కడ మెయిన్ నాకు ప్రిన్సిపల్ ఏం దొరికిందంటే డి వాల్యూ. సో అది దాన్ని బేస్ చేసుకొని నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒక nth టర్మ్ ఫార్ములా అయితే డిరైవ్ చేశాను, రైట్. థ్యాంక్ యూ.